పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగముల నేలే రాజా, నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, తరగని సంతోషం నీలో. జీవన మకరందం నీవే, తీయని సంగీతం నీవే.
విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. కొనసాగించే యేసు నాకు తోడుండగా, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా వెలుగాలులైనా, తుఫానులైనా వెలుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుతున్నది. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 20వ ఉపవాస ప్రార్థనకు మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తా ఉంటున్నాను. మీరందరూ బాగున్నారా? ఆ దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు దేవుడు మనకు సహాయకుడిగా ఉండి మనలను నడిపించిన విధానం కొరకు మొట్టమొదటిగా దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంత చక్కగా ఈ ఉపవాస ప్రార్థనలన్నీ జరగడానికి దేవుడు అనుదినం తన వాత్సల్యతను మన ఎడల చూపిస్తూ ఇంతవరకు నడిపించిన విధానం కొరకు నేను ఎల్లప్పుడూ ప్రభువుకు కృతజ్ఞుడినై ఉన్నాను. అలాగనే ఈ అద్భుతమైన ప్రార్థనలో మీరందరూ పాల్గొనడం ఇది నిజంగా ఎంత గొప్ప భాగ్యం. నాకు షేబా దేశపు రాణి గుర్తుకొస్తూ ఉంది. సొలొమోను దగ్గరికి వెళ్ళి షేబా దేశపు రాణి సొలొమోను యొక్క వైభవాన్ని, సొలొమోను యొక్క ఆ స్థితిని చూసినప్పుడు తన దగ్గర పనిచేస్తున్న పనివారితో ఒక మాట మాట్లాడుతుంది. ఇదిగో నీ సన్నిధిని, నీ సముఖమున నిలుచుండు నీ పనివారులు ఎంత భాగ్యవంతులు. విన్నారా? ఈ లోకంలో ఒక రాజైన సొలొమోను దగ్గర పనిచేసే వారే అంత భాగ్యవంతులు. ఆయన సముఖములో నిలిచి ఉండువారు. ఆమె ఇస్తున్న సాక్ష్యం దేవుని బిడ్డలారా, ఈనాడు సొలొమోను కంటే గొప్పవాడు. ఈ ప్రభువు సొలొమోను కంటే గొప్పవాడు. ఈ సొలొమోను కంటే గొప్పవాడైన దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండడం ఎంత భాగ్యమో మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఈ 20 రోజులు ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న మీ అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ప్రార్థన ఆపకూడదు. ప్రార్థన మన జీవితానికి చాలా అవసరం. మనం అనునిత్యం బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు. విశ్వాసి జీవితంలో ప్రార్థన మానకూడదు, ఆగకూడదు. భక్తుడైన యోబు అరుణోదయమున ఇంకా చీకటిగా ఉండగానే సూర్యుడు ఉదయించక ముందే ప్రతిరోజు నిత్యము తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి ఈ ఉదయకాలం మీ దృష్టికి నేను తీసుకురావాలని కోరుతూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, ఎప్పుడు మీ జీవితంలో ప్రార్థన అనేది దయచేసి ఎప్పుడు మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చిన ఈ ఛాన్స్ మనం ఎప్పుడు కూడా మిస్ యూజ్ చేసుకోవద్దు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రార్థనా శక్తి ప్రతి పరిస్థితిని చక్కబెడుతుంది. ప్రార్థన మన ప్రతి పరిస్థితిని నిలబెడుతుంది. ప్రార్థనే మనకు అత్యంత గొప్ప ఆయుధం. ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట, ఇదిగో ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకు మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. విన్నారా? అక్కడ చాలా విషయాలు చెప్పబడ్డాయి. చివరిగా ఇదిగో
ప్రతి విధమైన ప్రార్థన ఆయుధాల గురించి మాట్లాడుతూ అత్యంత విలువైన శక్తివంతమైన ఆయుధం ప్రార్థనే. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు మనం చేసే ప్రార్థనలు అత్యంత విలువైనవి అన్న సంగతిని మీ దృష్టికి నేను తీసుకురాగలుగుతున్నాను. కాబట్టి ఈ దినం కూడా దేవుడు మనకు సహాయం చేసిన కొలది, దేవుడు మనల్ని నడిపించిన కొలది, దేవుడు మనతో మాట్లాడుచున్న కొలది మనం ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో నేర్చుకొని మాత్రమే కాదు, మన జీవితంలో అన్వయించుకొని అవలంబించుకొని ఆ ప్రార్థన జీవితాన్ని మనము కలిగి గొప్ప కార్యాలు చేయడానికి మనం పూనుకుందాం. వాక్యంలో రాయబడింది, దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనం, తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వింటున్నారా? ఈ కడవరి రోజులలో ప్రార్థనలో ఉన్న శక్తి చాలా గొప్పది దేవుని బిడ్డలారా. అందుకే తిమోతితో పౌలు రాస్తూ, ఈ కడవరి రోజులలో మనుషులు పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ లోపల శక్తి లేదు. అంటే అర్థం ఏంటి? లోపల ప్రార్థన జీవితం లేదు. ప్రార్థన లేని జీవితం వెన్నెముక లేని ఒక వ్యక్తితో సమానం. వెన్నెముక లేని వాడిని చూడండి, కూర్చోలేడు, నిలవబడలేడు, తన జీవితంలో సరిగ్గా నిలబడలేడు. కాబట్టి అత్యంత ప్రాముఖ్యమైన విలువైన ఆయుధం ప్రార్థన ఒకటే. ప్రార్థన అంటే మరొకటి కాదు దేవుని బిడ్డలారా. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు దగ్గరికి తన శిష్యులు వచ్చి, అయ్యా మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. ఎంత గొప్ప ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడో యేసయ్య మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే పేతురు రాస్తాడు, మన తండ్రి ఆయన అడుగు జాడలలో మనము నడుచుకున్నట్లు మనకు మాదిరి ఉంచిపోయాడు. యేసయ్య కంటే గొప్ప ప్రార్థన పరులు ఎవరున్నారు చెప్పండి? ప్రార్థన అనగా దేవునితో మనం సహవాసం కలిగి ఉండడమే, దేవునితో మనం మమేకం కావడమే. దేవుని బిడ్డలారా, మన చేతిని దేవుని చేతికి అందించి దేవునితో కలిసి మనం జీవించడమే. వింటున్నారా? ప్రభువుతో మనం ముఖాముఖిగా మాట్లాడుటయే కదా ప్రార్థన. కాబట్టి క్రైస్తవ జీవితంలో ప్రార్థన చాలా గొప్పది దేవుని బిడ్డలారా. అందుకే ప్రభు అన్నాడు, మీరు లూకాసు వార్త కొన్ని విషయాలు ఈ ఉపవాస ప్రార్థనలో మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉంటున్నాను దేవుని బిడ్డలారా. 18వ అధ్యాయం, లూకాసు వర్తమానము 18వ అధ్యాయం. ఇక్కడ మనకు ఈ లూకాసు వార్త అనగానే మనకు ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. 18వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మీరు అంటే వారు విసుకక నిత్యము ప్రార్థన చేయాల. ప్రార్థనలో విసుగుదల వస్తుందా? చాలాసార్లు మనకు మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనకు విసుగు రాదు. మనం మిగతా లోక సంబంధమైన కార్యకలాపాలలో మనం ఉంటున్నప్పుడు మనకు విసుగు రాదు. ఏం చేసినా మనకు విసుగు రాదు. పాటలు పాడినా మనకు విసుగు రాదు. కానీ ప్రార్థన చేస్తే మాత్రం విసుగు వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తే నిద్ర వచ్చేస్తుంది. ప్రార్థనలో విసుగుదల ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ప్రార్థన చేస్తే ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోవాలనుకుంటాం. భక్తుల జీవితాలలో గమనించండి బిడ్డలారా, దీని వెనక మన లైఫ్ లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇస్తాడు, దాంట్లో అనుమానం లేదు. కాకపోతే మన ప్రార్థన విసుకక చెయ్యాలని దేవుడే చెప్పాడు. అక్కడ మీరు మీ క్షేమం కొరకు చదువుతున్నాను, మీరు లూకాసు వార్త 18వ అధ్యాయం గమనించండి దేవుని బిడ్డలారా. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండేవారని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండినను
ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. విన్నారా ఈ మాటలు? ఒక విధవరాలు, విన్నారా? పేదరాలు, విధవరాలు, ఏ ఆధారము లేని ఆ తల్లి తనకు తన ప్రతివాదికిని న్యాయము కొరకు, చూడండి, ఆయన పేరే అన్యాయస్తుడైన న్యాయాధిపతి. మంచివాడు కాదు, అన్యాయస్తుడు. అయినా ఈ తల్లి మాటి మాటికి వెళ్ళి అడుగుతుంది. ఏమని అడుగుతుంది? న్యాయము తీర్చమని అడుగుతుంది. నాకు న్యాయం చేయమని అడుగుతుంది. మాటి మాటికి బైబిల్ తెలియజేస్తుంది, మాటి మాటికి వచ్చి ఆమె గోజాడకుండానట్లు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు? మనుషులను లక్ష్య పెట్టేవాడు కాదు, దేవునికి భయపడేవాడు కాదు. కానీ ఒకరోజు అనుకున్నాడు, ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను తొందర పెట్టకుండానట్లు నేను ఆమెకు న్యాయం తీరుస్తాను. వింటున్నారా దేవుని బిడ్డలారా? మాటి మాటికి ఈనాడు మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఎంతకాలం నుండి ఒక ప్రార్థన అంశాన్ని నువ్వు పదే 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 గత 20 రోజుల నుండి అదే అంశాన్ని నువ్వు కంటిన్యూ చేస్తున్నావేమో. అయితే మాటి మాటికి అడుగుట ద్వారా నీ జీవితంలో మునుపెన్నడూ చూడని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దేవుడు గొప్పవాడు. అందుకే ప్రభు చెప్పాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకు న్యాయం తీర్చగలిగినప్పుడు నీతి న్యాయం కలిగిన దేవుడు కదా. దేవుడు ఎవరికి అన్యాయం చేయడు. తన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేస్తాడు దేవుని బిడ్డలారా. అందుకే ప్రార్థనలో ఉన్న ఈ గొప్ప శక్తి మీరెప్పుడు మర్చిపోకూడదు. ప్రార్థించు, సమయాన్ని వృధా చేయకుండా దేవుని సన్నిధిలో మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి అడుగుట ద్వారా బైబిల్ తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యాలు నా ప్రభు చేస్తాడు. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో ఒక బలమైన కార్యాలు చేయాలని నా ప్రభు నిలుచున్నాడు. ప్రార్థన మానొద్దు. ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు ఎరగాలి. నీ దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఆయన అన్యాయస్తుడు కాదు, తన్ను అడుగు వారికి ఫలము దయచేయగలిగిన దేవుడు. చెప్పండి, తన్ను అడుగు వారికి ఆయన ఫలమిచ్చువాడు కదా. ఈనాడు నీ ప్రార్థనలకు జవాబు రాలేదని నీవు అనుకుంటున్నావేమో, విసిగిపోయి ఇక ప్రార్థన చేయడం మానేసావేమో. అయితే తిరిగి ప్రారంభించు నీ ప్రార్థన జీవితాన్ని. తిరిగి దేవుని సన్నిధిలో వేటిని నువ్వు పొందుకోలేక ఇవి రావు, ఇవి కాదు, ఇది జరగదు అనుకున్నావో అదే ప్రార్థన అంశాలను మరలా తీసుకురా, దేవుని పాదాల చింతబెట్టు, దేవుని చిత్తానికి అప్పగించుకో. నీ పట్ల చూడండి, ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వచ్చి మాటి మాటికి అడుగుట ద్వారా న్యాయం తీర్చడా? తీర్చాడు. కానీ మనము నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరికి ఆయన అన్యాయం చేసేవాడు కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రయత్నించి చూడు. ఏ ప్రార్థన అంశాలు నీ జీవితంలో ఇంకా నెరవేర్చబడకుండా ఉన్నాయో, మిగిలి ఉన్నాయో, వాటిని తిరిగి ప్రయత్నించు. దేవుడు నీ పట్ల సహాయం చేస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. వింటున్నారా? మీరు ఎలాగో 18వ అధ్యాయంలో ఉన్నారు కాబట్టి అక్కడ మన ప్రార్థనలో గమనించండి దేవుని బిడ్డలారా, ఆకాశమందున్న దేవుని సన్నిధిలో గమనించండి, మనం ఎలాగ ప్రార్థన చేయాలంటే విసుకక నిత్యం ప్రార్థన చేయాలి. నిత్యం
మన మనవులు దేవుని బలిపీఠాన్ని తాకాలి. వట్టి చేతులతో వచ్చిన మనం ఖాళీగా దేవుడు పంపడు. వింటున్నారా? ఆ రాత్రి ఇదిగో యాకోబు ఉన్న స్థలం మీద నిచ్చెన వేయబడిన రాత్రి, దేవదూతలు ఆదికాండం మీరు చదవగలిగితే ఆకాశములో ఒక కొన, భూమి మీద ఒక కొన. నీ ప్రార్థన విన్న దేవుడు ఆకాశం నుండి నీకు సహాయమును పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాలం దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో, వేటి కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఇదిగో నీకు సహాయం చేయడానికి ఆకాశం నుండి తన నిచ్చెనను వేసి నీ పట్ల కార్యం చేసే దేవుడు ఉన్నాడు. వింటున్నారా? కొండల తట్టు కీర్తనకాడు అంటాడు 121వ కీర్తనలో, నాకు సహాయము, నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? అయ్యో, నా పరిస్థితి ఎలా మార్చబడుతుంది? నా రోగాలు ఎలా తీర్చబడతాయి? నాకెప్పుడు స్వస్థత దొరుకుతుంది? నా అప్పుల నుండి నాకెప్పుడు విడుదల దొరుకుతుంది? నా దుఃఖం ఎప్పుడు నా నుండి దూరం అయిపోతుంది? నా జీవితంలో ఎప్పుడు సంతోషం కలుగుతుంది? నా బ్రతికింతేనా? నా జీవితం ఇంతేనా? నాకు న్యాయం జరగదా? నాకు మేలు జరగదా? ఇదే ఒకవేళ కోణంలో నువ్వు ఉన్నట్లయితే నిన్ను, నీ బిడ్డల భవిష్యత్తును ఇదిగో ఆయన చేతికి అప్పగించుకో. ప్రార్థించడం మానుకో. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక గత పాఠంలో గుర్తు చేశాను, ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవుడు, ఒకవేళ నీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకుంటే 100%. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన సన్నిధికి రా, గోచాడు, అంగులార్చు దేవుని సన్నిధిలో. ఖచ్చితంగా నీవు మాటి మాటికి అడుగుట ద్వారా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా నీ మనవి ఆలకిస్తాడు. కాబట్టి విసుకొద్దు ప్రార్థనలో. మీరు అడుగుచున్న వాటినల్లా మీరు పొంది ఉన్నారని నమ్మి ప్రార్థన కొనసాగించండి. ఏవేవైతే మీరు ఎదురు చూస్తున్నారో దేవుని సన్నిధిలో, ఇవన్నీ దేవుడు మీకు అనుగ్రహించాడు. ఈరోజు మీకు కనబడకపోవచ్చు, డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుండి నువ్వు ఈ మాటలు వింటున్నావో, తప్పకుండా నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. బై యాక్సిడెంటల్ గా నీ ప్రార్థన ఏదో యాదృచ్ఛికంగా కాదు. ఇక్కడ నీ పట్ల దేవుడికి ఒక ప్లాన్ ఉంది. ఏదో వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుని బిడ్డలారా, సమృద్ధితో, వట్టి చేతులతో వచ్చిన నిన్ను సమృద్ధితో నా దేవుడు తిరిగి పంపిస్తాడు. హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పనా? అందుకే ప్రార్థనలో ఎప్పుడు కూడా విసుగొద్దు, విసుగుదల రావద్దు. ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. దేవుడు నీ పట్ల పనిచేస్తాడు. విన్నారా? ఇంకొక అదే మీరు లూకాసు వార్తలో ఉన్నప్పుడు ప్రభు మరొక ఉపమానం చెప్పాడు. 11వ అధ్యాయంలో మనం చదవగలిగితే, నేను చదువుతున్నాను మీ క్షేమం కొరకు. అక్కడ అర్ధరాత్రి స్నేహితుడు, 5వ వచనము నుండి 13 వరకు మనం చదవగలిగితే, ఒక స్నేహితుడు అర్ధరాత్రి తన స్నేహితుని దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు, ఈ స్నేహితుడు మరొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నా స్నేహితుడు వచ్చాడు, నాకు రొట్టెలు ఏదైనా దూర ప్రాంతం నుండి నా స్నేహితుడు నాకు 3 రొట్టెలు బదిలిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయించు మార్గంలో నా యుద్ధకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యుద్ధ ఏమీ లేదని చెప్పినప్పుడు, ఆ స్నేహితుడు మాటి మాటికి ఆ మాట మీకు చదువుతున్నాను చూడండి. నన్ను తొందర పెట్టవద్దు. 11వ అధ్యాయంలో వార్త. తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా? అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలననైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. 1 విసుకక, 2 సిగ్గుమాలి మాటి మాటికి. దేవుని బిడ్డలారా, మాటి మాటికి అడుగుతున్నామంటే ఒకసారి ఆలోచన చేయండి. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనము ఒక ప్రార్థనను మనము మాటి మాటికి చేస్తున్నామంటే జవాబు ఉంది. ఆ అర్ధరాత్రి స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట ద్వారా అతడు లేచి తనకు కావలసినవని ఇచ్చును కదా. ఇదిగో
నీకు ఒక మిడ్ నైట్ ఫ్రెండ్ ఉన్నాడు, నీకు ఒక అర్ధరాత్రి స్నేహితుడు ఉన్నాడు. గత ఆరాధనలో మనం విన్నాం కదా, నీ పక్షమున పనిచేసేవాడు ఆయన. ఎవరు లేరు నాకు ఆధారం అనుకుంటున్నావేమో, కృంగిపోకు. అర్ధరాత్రి స్నేహితుడు నీ కొరకున్నాడు. ఈ స్నేహితుడు ఈ దేవుడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట ద్వారా ఇదిగో ఏం చేశాడు తెలుసా? మంచి మనస్సు ఉంది ఆయనకి. తలుపులు తెరిచి కావలసినవన్నీ ఇచ్చేశాడు. తలుపు తట్టు దేవుని తలుపు. నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించాలి. దేవుని బిడ్డలారా, మోకాలు వేస్తే పరలోకం తెరవబడుతుంది. అందుకే ప్రభు చెప్పాడు, మీరు భూమి మీద వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరికినవన్నీ నమ్మండి. వేటిని బంధిస్తారో, ఏవి విప్పుతారో అవి విప్పబడును. డోర్లు ఓపెన్ కావాలి. ప్రార్థనలో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. మీరు అనుకోవచ్చు జరుగుతాయా? ఖచ్చితంగా జరుగుతాయి. ప్రార్థనల ద్వారా మాత్రమే జరుగుతాయి. సహాయము చేయడానికి గమనించండి దేవుని బిడ్డలారా, ఆకాశము నుండి నిచ్చెన భూమి మీదకి వేయబడింది. కేవలం ఒక ప్రార్థన. నీ కొరకు ఆ సహాయపు నిచ్చెన నీ ఉన్న చోటునే, నువ్వు అక్కడిక్కడ పరిగెత్తుకు. ఈ దేవుడు నీ ఉన్న చోటునే నిన్ను నిలబెడతాడు. ఉన్న చోటుని నిన్ను బలపరుస్తాడు. నువ్వు ఉన్న స్థితి నుండి అనేకులకు నీ తలను, నీ కుటుంబాన్ని పైకి తీసుకొస్తాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎవరి సహాయం లేదేమో, మాటి మాటికి అడుగుట ద్వారా, సిగ్గుమాలి అడుగుట ద్వారా, విసుకక అడుగుట ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నేను ఒక సందర్భాన్ని మీకు గుర్తుకొస్తుంది. మీరు ఒకసారి రాజుల గ్రంథంకి రండి దేవుని బిడ్డలారా. మొదటి గ్రంథం 18వ అధ్యాయం. నేను క్షేమం కొరకు చదువుతున్నాను. 42వ వాక్యముని చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42 నుండి దయతో మీ భాగాన్ని చూడండి. 45 వరకు నేను చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వాక్యము నుండి. ఆహబు, రాజైన ఆహబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతము మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తర్వాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రము వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమియో కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడమని చెప్పెను. 44వ వచనం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపుకున్నట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వారిని పంపెను. అందులో ఆకాశము మేఘములతో గాలివానతోను కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. విన్నారా? చిన్న చెయ్యంత మేఘం ఒకసారి వెళ్ళింది, కనబడలే. ఇక్కడ గమనించండి, ఏలియా చేసిన ప్రార్థన ఇసుకు రాలే. మొదటిసారి చూశాడు, అయ్యో ఇంక ఏమి జవాబు లేదని ప్రార్థన ఆమెన్ చెప్పలే. నేను ఒక మాట చెప్తాను, జవాబు దొరికేంత వరకు ప్రార్థనలో ఉండు, అప్పుడు ఆమెన్ చెప్పు. అంతే. ప్రార్థన మానకూడదు. ప్రార్థనలో ఉన్న శక్తి ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయ దేవుని బిడ్డ. చెయ్యంత చిన్న మేఘం, మోపైన వర్షం ఎలా జరిగింది? ఈ దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మానవుడు ప్రార్థిస్తే ఆకాశాన్ని దేవుడు తెరుస్తాడు, ఆకాశ ధననిధిని తెరుస్తాడు. ఒక చిన్న మేఘం అండి, మానవ క్యాలిక్యులేషన్కి కాని అద్భుతమైన కార్యాలు జరిగింది. ఈనాడు దేని కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ప్రార్థించు. కనబడకపోవచ్చు అన్నాడు. పనివాడిని చూసి, ఇదిగో తన దాసుని పిలుచుకొని వెళ్ళు చూడు. దాసుడు పైకి పోయి సముద్రంపై ఏమి కనబడలేదయ్యా. 1, 2, 3, 4, 5, 6, 7 అలాగనే చెయ్యి.
చేసేవా? ఎన్నిసార్లు నీ ఒకే అంశం కొరకు నువ్వు ప్రార్థన చేసావు దేవుని బిడ్డ? దొరుకుతుంది అది. ఇక్కడ చూడండి, ఏలియా 7 సార్లు నువ్వు చూడు కనబడేంత వరకు ప్రార్థన నుండి బయటికి రాలేదు. చిన్న మేఘం వస్తుంది, చిన్న చెయ్యంత మనిషి చెయ్యంత మేఘం అంటే ఎంత ఉంటుందండి? ఈ చిన్న మేఘం మోపైన వర్షాన్ని తీసుకొచ్చేసింది. ఎంత గొప్ప కార్యం! ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కేవలం ప్రార్థన ద్వారా పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన ద్వారా చెయ్యంత చిన్న మేఘమే మోపైన వర్షాన్ని తీసుకురాగలిగింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ రాత్రి కాలం ఈ ప్రార్థనే నిన్ను బ్రతికిస్తుంది. ఈ ప్రార్థనే నీ ప్రతి పరిస్థితిని మార్చగలుగుతుంది. ఈ ప్రార్థనే. ఓడిపోకు, ప్రార్థించు. నువ్వు ఓడిపోవు. జయమిస్తాడు దేవుడు, స్వస్థతనిస్తాడు దేవుడు. బిడ్డల పట్ల ఇదిగో బిడ్డల పరిస్థితి, వాళ్ళ భవిష్యత్ ఏంటి, వాళ్ళ హాస్టల్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, కంగారు పడుకో. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రార్థించు. మానవుని ఆలోచన కంటే అధికమైన రీతిగా నీ సంతానాన్ని దేవుడు పెడతాడు పైన. అంత గొప్ప దేవుడు అన్నాడు. కాబట్టి ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ లో మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? విసుకొద్దు, మాటి మాటికి సిగ్గుమాలి అడగండి. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ దేవుడు అవమానపరిచేయడానికి లేదు, అవమానాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఆలోచించండి. మోపైన వర్షం, చిన్న మేఘం ద్వారా అద్భుతం చేయగలిగిన దేవుడు అండి. విస్తారమైన మోపైన వర్షం అంటే ఎక్కువ సమృద్ధి అయిన వర్షం. మన ఊహకు అందని కార్యాలు దేవుడు చేస్తాడు. కేవలం ప్రార్థన ద్వారా. నేను ఒక మిమ్మల్ని ప్రశ్న అడిగిన, ఎంతకాలమైంది ప్రార్థించి? ఎన్ని రోజుల నుండి ప్రార్థిస్తున్నావు? ఎంతకాలమైంది దేవుని పాదాలు పట్టుకొని? ప్రార్థనలకు ఎన్ని జవాబులు వచ్చాయి? ఎన్ని ప్రార్థనలకు ఇంకా జవాబు రాని ప్రార్థనలు ఉన్నాయి? మరలా పేపర్ మీద రాసేసుకో, చేయి పెట్టేసుకో. దేవా, జవాబు రాని ప్రార్థనలు, నా ప్రార్థనలో జవాబు రానివంటూ ఏది ఉండడానికి వీల్లేదు ప్రభువా. సహాయం చేయండి. ప్రయారిటీ వైజ్ గా ప్రార్థన అంశాలు రాసుకుని దేవుని పెట్టారా, దేవుని పాదాల దగ్గర తీసుకురా. అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. చిన్న మేఘమే, చెయ్యంత మేఘమే మోపైన వర్షం తీసుకురాగలిగింది. చిన్న ప్రార్థనే గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రార్థన చిన్నదే, గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి ఈ రాత్రికాల ఈ ఉపవాస ప్రార్థనలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, చిన్న ప్రార్థనే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. వింటున్నారన్న మాట్లాడుతున్నాయి కదా? కాబట్టి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకు వెళ్ళి ఆ తల్లి మాటిమాటికి అడుగుట ద్వారా, వింటున్నారా? ఆ అర్ధరాత్రి స్నేహితుడు మాటిమాటికి సిగ్గుమాలి అడుగుట ద్వారా తలుపులు తెరిచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడన్న సంగతిని మనం చూసాం. ఇదిగో, నువ్వు మాటిమాటికి అడుగుట ద్వారా, సిగ్గుమాలి అడుగుట ద్వారా ఈ దేవుడు నిన్ను తల ఎత్తుకునేటట్టుగానే చేస్తాడు. వేటి కొరకు ఎదురు చూస్తున్నావు, వేటి కొరకు అంగలారుస్తున్నావు, వేటి కొరకు నువ్వు కన్నీరు విడిచి ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనకు జవాబు ఉంది, నీ ప్రార్థనకు పరిష్కారం ఉంది, నీ ప్రార్థనకు ఆశీర్వాదం ఉంది. దేవుడు తలుపులు తెరిచే పెట్టాడు. పరలోకాన్ని తెరిచే ప్రార్థన అయి ఉండాలి. వింటున్నారా? మీకు ఒక మాట చెప్తాను, వినండి. ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళు వేస్తావో పరలోకం తెరుచుకుంటుంది. పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి. ఏలియా చూడండి, కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి మోకాళ్ళ మధ్య ఉంచుకున్నాడు. దీన్ని ఏమన్నారంటే బైబిల్ పండితులు, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ఏలియా చేశాడు. విన్నారా? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటకు వస్తాడు. దేవుని బిడ్డ, ప్రార్థించి సాధించు. ప్రార్థన ద్వారానే సాధ్యం. ప్రార్థన ద్వారానే సాధ్యం. అందుకే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మీకు తెలుసా, సీక్రెట్ ఈజ్ మై ఎనర్జీ ఏంటో తెలుసా? ప్రార్థన. అంతే. ప్రార్థించి చూడు, కాదేది నీకు అసాధ్యం. ప్రార్థనే నీ జీవితాన్ని చక్కబెడుతుంది. ప్రార్థనే నీ జీవితాన్ని బలపరుస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. వింటున్నారా దేవుని బిడ్డలారా? ప్రార్థనే ప్రతి పరిస్థితికి పరిష్కారం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా న్యాయము తీర్చాలనుకున్నప్పుడు నీ దేవుడు నీకు న్యాయం తీర్చడా? నీ దేవుడు అన్యాయస్తుడు అనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. తల్లి మరిచినా తండ్రి విడిచిన విడువని ఎడబాయిన దేవుడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు. అమ్మా, కృంగిపోకు తమ్ముడు, కృంగిపోకు. ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవుని చెంతకురా, ప్రార్థించు. దేవుడిని పట్ల సహాయం చేస్తాడు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆ విధవరాలకు మాటి మాటికి రాకుండానట్లు న్యాయము తీర్చడానికి నిర్ణయించుకున్నాడే. ఈ దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయం కలిగినవాడు. నీ ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు, నీకు జవాబునిస్తాడు. అలాగనే అర్ధరాత్రి స్నేహితుడు మాటి మాటికి సిగ్గుమాలి అడుగుట ద్వారా ఆయన తలుపు తెరిచి అతనికి కావలసినవని ఇచ్చును కదా. ఈ దేవుడు నీకొక అర్ధరాత్రి స్నేహితుడు ఉన్నాడు, నాకొక అర్ధరాత్రి స్నేహితుడు ఉన్నాడు. ఆయనే మన జీవితాన్ని చక్కబెడతాడు. ఆయన మిడ్ నైట్ ఫ్రెండ్. చెప్పండి అన్నమాట, మిడ్ నైట్ ఫ్రెండ్, అర్ధరాత్రి స్నేహితుడు. ఈ స్నేహితుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడు. అంత గొప్పవాడు. కాబట్టి సిగ్గుమాలి అడుగుట ద్వారా ఆ స్నేహితుడు ఏ విధముగా లేచి తలుపు తెరిచి, ఎంత మంచి మనసు అండి. గమనించండి, ఆయన మీకు అనుగ్రహింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలం ఇదిగో ప్రార్థించిన యాకోబు జీవితంలో ఆకాశంలోకి నిచ్చెన వేయబడింది. ప్రార్థించిన ఏలియా జీవితంలో చెయ్యంత చిన్న మేఘమే మోపైన వర్షాన్ని తీసుకురాగలిగింది. నీ ప్రార్థన దేవుని బిడ్డలారా, ఇదిగో అలా చేసి చూడు, అడుగు. ఇంకా ప్రార్థనకు జవాబు రాని ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ప్రార్థన అవసరతలు ఉన్నాయో పేపర్ మీద పెట్టేసుకో. వాటిని రాసే, దేవా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ప్రభా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా సహాయం చేయడానికి? నీవే కదా నా సహాయకుడు, నీవే కదా నా ప్రార్థన ఆలకించేవాడు. అమ్మా, ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ప్రార్థన ఆలకించేవాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నమ్ముతున్నావా? విశ్వసిస్తున్నావా? నీ దేవుడు. అందుకే ప్రార్థనలో ఉన్న గొప్ప శక్తి, ఈ శక్తిని ప్రార్థనలోనే నువ్వు సంపాదించుకోవాలి, పొందుకోవాలి. దేవునికి దయచేస్తాడు. నువ్వు మునుపెన్నడూ చూడని కార్యాలు దేవుని బిడ్డలారా, నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల నా ప్రభు. దేని గురించి చింతపడకు, ప్రార్థించు. చింతించకు, ప్రార్థించు. చింతలు మానేసి ప్రార్థన చేయి. నెహెమ్యా ఏం చేశాడు? ఆ ప్రతి ఇన్ఫర్మేషన్ విన్నారా? ప్రతి సమాచారాన్ని విజ్ఞాపనగా, ప్రార్థనగా, ఇంటర్సెసర్ ప్రేయర్స్ గా కన్వర్ట్ చేసుకున్నాడు. ఏ సంగతులు నువ్వు వింటున్నావో, నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ కూడా ప్రార్థనలో పెట్టు, ప్రార్థనలో నానబెట్టు. జవాబు వస్తుంది. వింటున్నారా దేవుని బిడ్డలారా? జవాబిచ్చే దేవుడు నీతో ఉన్నాడు. జవాబు దయచేయగలిగిన సమర్థుడు ఆయన. ఎలా చేస్తాడు తెలుసా? అడుగు వాటి కంటే, ఎఫెసీ పత్రిక 3:20 మరలా చెప్తున్నాను, అడుగు వాటి కంటే, ఊహించే వాటి కంటే అత్యధికమైన కార్యములు చేయగలిగిన వాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఆగక ప్రార్థన కంటిన్యూ చేయి. సమయమందునో అసమయమందునో ప్రార్థన మానవద్దు. ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, అత్యవసర ప్రార్థన, సంఘ ప్రార్థన, సమాజంగా ఉండే ఈ ప్రార్థనలు ఎప్పుడు మానకూడదు. దేవుని సన్నిధిలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకో. గొప్ప బలమైన కార్యాలు, బలమైన సాక్ష్యాలు రానున్న కాలం మనం చూడాలి. నీ జీవితంలో కూడా నీవే, అవును, ఈ ఉపవాస ప్రార్థనలో నేను పాల్గొనడం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు, దేవుడు నన్ను దీవించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నన్ను లేవనెత్తాడు, నాకు ద్వారాలు తెరిచాడు. మోయబడిన ప్రతి ద్వారం ఉపవాస ప్రార్థన కూడా తెరుచుకుంటుంది ఏమంటారు. కాబట్టి ఈ ప్రార్థన చాలా శక్తివంతమైంది. దీన్ని, ఈ అవకాశం, ఇట్టి అవకాశాన్ని కోల్పోవద్దు. ఎంత గొప్ప భాగ్యం! మీకు ప్రారంభంలో చెప్పాను, ఇంత గొప్ప దేవుడు ప్రార్థన ఆలకించు దేవుని సన్నిధిలో మనం చేరి రావడం ఎందుకంటే గొప్ప భాగ్యం ఉంటుందా? కాబట్టి ప్రార్థన మానవద్దు, ప్రార్థనను కంటిన్యూ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ,
ఇంతవరకు మాకు సహాయకుడిగా ఉండి ఈ 20వ రోజు ఉపవాస ప్రార్థన వరకు మమ్మల్ని నడిపించిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రార్థనలో ఉన్న శక్తి, అవునయ్యా, మాతో తేటగా సూటిగా స్పష్టంగా మాట్లాడిన నీ జీవమంగళ మాటల కొరకు స్తోత్రాలు ప్రభా. బిడ్డల్ని దీవించండి. బిడ్డల అక్కర్లు, అవసరతలు, ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టండి. అనారోగ్య పరిస్థితుల్ని స్వస్థపరచండి. బిడ్డలు ప్రభా ఒక్కొక్కరిగా ఎన్నో అక్కర్లు, ఎన్నో అవసరం, సంఘంలో ప్రత్యేకంగా నాయన బిడ్డల రోదన, బిడ్డల వేదన, బిడ్డల బాధలు, బిడ్డల బలహీనతలు, బిడ్డల సమస్యలు నువ్వు చూస్తున్న దేవుడు నాయన. ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితాలలో ఎన్నో సమస్యలు నీకు తెలియకుండా ఏమీ లేవు ప్రభా. వాటన్నింటినీ, ప్రతి సమస్యను సాక్ష్యముగా మార్చి నీ నామానికి మహిమ తెచ్చుకోండి దేవా. వారి విశ్వాసాన్ని గనపరచండి, బలపరచండి. ప్రార్థనను చేరవచ్చిన బిడ్డలందరినీ మరొకసారి నీ చేతికి అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సంరక్షణ, పోషణ, సకల దీవెనలు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థనలకు చేరవచ్చిన సంఘమంతటికి, ఆయా ప్రాంతాలలో ఉండి దేవుని మాటలు ఉంటున్న బడులుకున్నాం. సర్వలోకంలో సకల పరిశుద్ధులు, మరి విశేషముగా సమస్యలతో, దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన మనవులతో దేవుడు కార్యము జరిగించగల నమ్మకముతో వచ్చిన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నేనే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.